సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. చూడండి, ఇవాళ మాఘపు ఆదివారం కాశీ. టైం అప్రాక్సిమేట్గా 9 అయింది. చూడండి, ఎక్కడ కూడా ఎండ అనేది లేదు. ఇంకా ఇప్పటివరకు కూడా మంచిగానే ఉంది. నిన్న కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మళ్ళీ చాలామంది కుంభమేళాకి వెళ్ళాలా లేదా, ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను 50+ ఇట్లా 50+ ఉన్నవాళ్ళు మళ్ళీ మహాకుంభమేళా వచ్చే టైంకి మనం ఉండాం. నెక్స్ట్ కుంభమేళా అన్నా కూడా అప్పటికి కూడా చాలా సీనియర్ సిటిజన్ అయిపోతాం. ఇప్పుడు కూడా ట్రాఫిక్ అయితే అంత లేదు. ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళే టైంలో కానీ ఆ టైంలో కానీ కొంచెం ముందే మనం ఒక 2 అవర్స్ ముందే కనుక రీచ్ అయ్యేట్టుగా చూసుకోవాలి రైల్వే స్టేషన్. అలాగే ఏ రైల్వే స్టేషన్లో వాళ్ళు రైలు కనుక మనం బుక్ చేసుకుని దిగుతామో అక్కడ ఒక 3-4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి ప్రయాగ్రాజ్లో. ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకుంటే మనకి అంత ట్రాఫిక్ అంతరాయం ఉండదు. లేదంటే కనుక ఒక స్టేషన్లో మనం దిగి అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం అట్లా రూమ్ తీసుకుంటే మళ్ళీ మనం రైల్వే స్టేషన్కి రావాలి అంటే రిటర్న్ జర్నీ అప్పుడు మనకి చాలా టైం పడుతుంది. మామూలుగా స్నానాలకైతే అంత రష్ లేదు. నిన్న అయితే కనుక బాగానే ఉంది. చలికి చాలా వణుకొస్తుంది, చాలా చలిగా ఉంది. ఈ టైంకి కూడా అందరూ వణికిపోతున్నారు జనాలందరూ. బాగుంది, అదొక మంచి ఎక్స్పీరియన్స్. ముక్కోటి క్షేత్రాలు కలిసి ఉంటాయి మహాకుంభమేళా టైంలో. అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారు. మనకు తెలుసు అఘోరాలు, నాగసాధువులు వస్తున్నారని. అంతేకాకుండా ఇంకా మన కళ్ళకి కనిపించని ఎంతోమంది హిమాలయ ఋషులు వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరి పుణ్యం అక్కడ ఉంటుంది మనకి పోగు చేసుకుని. మనం అందులో స్నానం చేయడం వల్ల మనం అంటే మన తల్లిదండ్రులు, తాతలు వాళ్ళకి వారసత్వంగా మన ఆస్తులు ఎట్లయితే ఇస్తారో అలాగే అక్కడ స్నానం చేసిన వాళ్ళందరికీ, అక్కడ ఉన్న సిద్ధ పురుషులందరూ కూడా అక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ పుణ్య ఫలితం వెళ్ళాలని కొన్ని ధారపోస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో అక్కడ స్నానం చేయగలగటం అనేది ఎంతో అదృష్టం. కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే, ఇంకా టైం చాలా ఉంది కాబట్టి వీలైతే ట్రైన్ బుక్ చేసుకుని రావటానికి ప్రయత్నించండి. ఈ అవకాశాన్ని వీలైనంత మంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై గురుదేవ్.